హలో, చెప్పమా. అదే వీకెండ్ కదా, మూన్ మీదకి వచ్చా. తెలుసమ్మా, కుమార్ ఆంటీ బుధగ్రహం మీద కూడా బ్రాంచ్ ఓపెన్ చేసిందంట. మనం బఠానీ బిజినెస్ పెట్టుకుందామా? అమ్మా ఏంటే, అత్తయ్య మార్చిన ఒడియాలు పంపించిందా? సర్లే, స్పేస్ స్టేషన్ రాగానే కలెక్ట్ చేసుకుంటా. శుక్రగ్రహం మీద మనోడి సినిమా రిలీజ్ అయిందంటగా, మింగిందా? మన సినీ గురించి తెలిసిందే కదా మామ, అలా సినీ గ్రహం మీదకి వెళ్ళి వస్తా. ఇండియాలో ఒక శాటిలైట్ లాంచ్ అయిందని కానీ పర్పస్ తెలియకున్నా మేరా భారత్ మహాన్ అనే వాళ్ళు కొంతమంది అయితే, గతి లేక గంజి తాగితే అదే అవన్నీ మాకెందుకన్నా రోడ్లు వేయచ్చు కదా అని తిట్టేవాళ్ళు మరి కొంతమంది. మరి ఇందులో ఏది నిజం? గొప్పలు మాత్రమే ఉన్నాయా, లాభం కూడా ఉందా? గత 10 సంవత్సరాల్లో ఇస్రో ఎన్ని శాటిలైట్స్ లాంచ్ చేసింది, ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, యువతకు జాబ్స్ రావడంలో ఇస్రో పాత్ర ఏంటి, మరి స్టార్టప్స్ మాట ఏంటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఊహించిన విజయాలను సొంతం చేసుకొని ప్రపంచ పరిశోధనా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కమ్యూనికేషన్, నావిగేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి మాత్రమే కాకుండా చంద్రయాన్, మంగళయాన్ లాంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ను కూడా కండక్ట్ చేస్తూ అంతరిక్ష పరిశోధనలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకి. Here we have a majestic liftoff of LVM-3 M4 rocket carrying India's prestigious Chandrayaan-3 spacecraft. P2 tracking. Prajalan or Safaltapur. India making history, becoming the only space agency. I'm feeling the goosebumps. Historic. Sir, we have achieved soft landing on the moon. India is on the moon. ఇదంతా బాగానే ఉంది, కానీ హౌ ఎగ్జాక్ట్లీ స్పేస్ ప్రోగ్రామ్స్ కంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఇతర దేశాలకు శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల. లాస్ట్ 25 ఇయర్స్ తీసుకుంటే 33 దేశాల కోసం ఆల్మోస్ట్ 425 శాటిలైట్స్ని పంపించాం. అదే లాస్ట్ 10 ఇయర్స్లో 388 శాటిలైట్స్ని పంపించాం. అంటే మొత్తం పంపిన శాటిలైట్స్లో మోర్ దెన్ 90% లాస్ట్ 10 ఇయర్స్లో పంపినవే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, 2017లో ఒకే రాకెట్ని యూజ్ చేసి 104 శాటిలైట్స్ని లాంచ్ చేశారు. అలా అప్పటిదాకా ఉన్న రష్యా రికార్డ్ని బ్రేక్ చేసి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. The Indian space industry is claiming a world record for the launch of 104 nanosatellites in a single shot. Has said he was shocked to know that India successfully launched over 100 satellites in one go. 104 satellites into space, along with the pride of millions of Indians. ఇంతలా శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ గ్రో అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్ అయితే, ఇంకోటి రిలయబిలిటీ. కాస్ట్ ఎఫెక్టివ్ ఇండియన్స్ బ్లడ్లోనే ఉంది. డాక్టర్ 10 డేస్కి మెడిసిన్స్ రాస్తే మనం 2 డేస్కే తీసుకుంటాం. 350 crores పెట్టి చంద్రయాన్ 1 పంపిస్తే మూన్ మీద వాటర్ ట్రేసెస్ని ఫైండ్ చేసాం. ఇది ఒక పాత్ బ్రేకింగ్ డిస్కవరీ అని చెప్పుకోవచ్చు. 450 crores పెట్టి మంగళయాన్ పంపించి ఏసియాలోనే మార్స్ని రీచ్ అయిన మొదటి దేశంగా నిలిచాం. అదొక్కటే కాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ని రీచ్ అయిన కంట్రీగా రికార్డు క్రియేట్ చేసాం. సింపుల్గా చెప్పాలంటే ఫిక్షన్ మూవీస్ బడ్జెట్లో మనోళ్ళు ఫ్యాక్ట్స్ని చూపిస్తున్నారు. India has successfully put a satellite into orbit around Mars. Improving our capability to maximize our returns. Making it to Mars is a huge achievement for any space agency. The agency's relatively low prices attracted international customers. 300 days but cost just £45 million. ఇంకా రిలయబిలిటీ అంటారా? లాస్ట్ 10 ఇయర్స్లో మనం 52 శాటిలైట్స్ని లాంచ్ చేస్తే అందులో 3 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అంటే వీ హ్యావ్ 95% సక్సెస్ రేట్. మనం లాస్ట్ 10 ఇయర్స్లో చంద్రయాన్, మంగళయాన్ మీద స్పెండ్ చేసింది 2000 కోట్లు అయితే, వాటి సక్సెస్ వల్ల మన క్యాపబిలిటీస్ని చూపించి వేరే దేశాలకు శాటిలైట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎర్న్ చేసింది $360 million. మన కరెన్సీలో చెప్పాలంటే 3000 కోట్లు. ఇలా రెవెన్యూ జనరేట్ చేయడం ఒక బెనిఫిట్ అయితే, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం, టెక్నాలజీ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ మరో బెనిఫిట్. వీటన్నిటికంటే ముఖ్యమైనది డాటా జనరేటెడ్ ఫ్రమ్ శాటిలైట్స్. ఆ డాటానే అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని మానిటర్ చేయడంలో ఉపయోగపడేది. ఇంకా వెదర్ ఫోర్కాస్టింగ్ అంటారా? అది మన పాలిటీషియన్స్ చెప్పే గ్రోత్ ఫోర్కాస్ట్లా ఉంటుంది. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం పడుతుందమ్మా, ఒడియాలు కూడా ఆరబెట్టుకోవచ్చు. కథ ఇంతటితో అయిపోలేదు. ఇస్రో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది. స్పేస్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఓపెన్ చేసి స్టార్టప్స్తో పార్ట్నర్షిప్స్ని పెట్టుకొని ఒక స్పేస్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు.
మీకు తెలుసా 2014లో ఒక్క స్పేస్ రిలేటెడ్ స్టార్టప్ ఉంటే అవి ఇప్పుడు 190కి చేరుకున్నాయి. ఈ ఒక్క నెంబర్ చాలు జాబ్ క్రియేషన్లో ఇస్రో కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పడానికి. ఇప్పుడు 8 బిలియన్గా ఉన్న ఇండియన్ స్పేస్ ఎకానమీ నెక్స్ట్ 10 ఇయర్స్లో 40 బిలియన్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అదే 2040కి 100 బిలియన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా మన ఇస్రో స్టార్స్ని రీచ్ అవ్వడం మాత్రమే కాకుండా మనం ఆర్థికంగా ఆకాశానికి ఎదిగేలా చేస్తున్నారు. అది కూడా కరెక్టే కదా భయ్యా.